చుక్కా సత్తయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించిన ఒగ్గు కళాకారులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో ఒగ్గు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చుక్కా సత్తయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా చుక్కా సత్తయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలేరు మండల ప్రధాన కార్యదర్శి ఒగ్గు మల్లేశం మాట్లాడుతూ ఒగ్గు కథ పితామహుడు ఒగ్గు కళ సామ్రాట్ భీరప్ప కథను ఒగ్గు కథలో విలీనం చేసిన కలకే వన్నె తెచ్చిన వ్యక్తి చుక్కా సత్తయ్య అని ఆయన పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ ఐలయ్య మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఒగ్గు కళా జీవితం దేశ విదేశాల్లో దాదాపు 12,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన వ్యక్తి చుక్కా సత్తయ్య అని కొనియాడారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, యాదగిరి, సత్తయ్య, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే అంటే వా ఎన్నుకున్నాయి ఉంటాయి గ్రామంలో కళాకారులు అందరం కలిసి మన ప్రియతమ నాయకుడు కళా సామ్రాటు చుక్కా సత్తయ్య గారి వర్ధంతి జరిపించినందుకు కళాకారులందరికీ చిన్నార్తి. అదేవిధంగా మన కొలనపాక గ్రామంలో పెద్ద మనుషులు అనగా ఒగ్గు పర్వతాలు, ఒగ్గు లక్ష్మయ్య, ఒగ్గు మల్లయ్య, ఒగ్గు ఐలయ్య గారు, మరి ఇట్లా ఇదే విధంగా ఎంతోమంది కళాకారులు మన అందరి కళా నైపుణ్యాన్ని నేర్పిన వాళ్ళందరినీ జ్ఞాపకార్థం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు కూడా ఒకరోజు గుర్తింపు చేసి ఈ విధంగా జరపాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ మొదటి కళాకారుడిగా గుర్తిస్తూ మళ్ళా కొలనపాకలో కూడా మంచి మంచి కళాకారులు పర్వతాలు అండ్ మల్లయ్య గారు, లక్ష్మయ్య గారు, ఐలయ్య గారు వాళ్ళు సీనియర్ మోస్ట్ కళాకారులు. వాళ్ళతోటి మేము కూడా కళాకారులం అయ్యి మేము ఇక్కడ ఊర్లను కాపాడుకుంటూ ఆపదైనా సంపదైనా ప్రతి విషయంలో కూడా మేము ఆదుకుంటూ ఉంటున్నాము. ఆ కళతోనే బతుకుతున్నాము. మాకు కూడా జీవనోపాధికి గవర్నమెంట్ మాకు పెన్షన్ ఇస్తా అని తెలంగాణ వచ్చిన నుండి కూడా టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కళాకారులను గుర్తిస్తలేరు, ప్రోగ్రామ్స్ ఇస్తలేరు. మరియు అదే కాకుండా దీంతోనే మేము బతుకుతున్నాము. మా జీవనోపాధి మా ఫ్యామిలీ కాపాడుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని కోరుతూ చుక్కా సత్తయ్య గారికి స్మారక దినోత్సవ శుభ సందర్భంగా అతన్ని గ్రామంలో ఒగ్గు కళా సామ్రాట్ అయినటువంటి చుక్కా సత్తయ్య గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా కొలనపాకలో ఉండబడిన ఒగ్గు కళాకారులు, మా అన్నలు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మా గ్రామంలో పుట్టి ఒగ్గు కళాకారులుగా చిరస్మరణులైనటువంటి కీర్తిశేషులు ఒగ్గు మల్లయ్య, ఒగ్గు ఐలయ్య, అదేవిధంగా పర్వతాలు గారు, లక్ష్మయ్య వీళ్ళంతా కూడా కీర్తిశేషులు అయినారు. వాళ్ళు కూడా ఒగ్గు కళాకారులుగా జీవించున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ వర్ధంతి సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, గత ప్రభుత్వంలో అసలు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఒగ్గు కళాకారుల పాత్ర చాలా బలంగా ఉండింది. ఇదే రోడ్డు పైన ఇక్కడనే డయాస్ చేసి వాళ్ళ కళా ప్రదర్శన కూడా ఒక దినమంతా చేసిన పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో మేము గుర్తు చేసుకుంటున్నాం. ఇందిరాగాంధీ తోటి అవార్డు తీసుకున్న ఆ మహానుభావుడు చుక్కా సత్తయ్య గారు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యానికి వచ్చినాం. ఈ ఇందిరమ్మ పాలనలో గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు వీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు చేసి ముఖ్యంగా ఈ పేద కళాకారులకు అండగా నిలవాలని ఆనాడు ఉద్యమంలో వాళ్ళు పనిచేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని చుక్కా సత్తయ్య గారిని ఇందిరమ్మ గారు, స్వర్గీయ ఇందిరమ్మ గారు సన్మానించిన నాటి ఈ కళాకారులను ఇప్పటి వరకు కూడా అందరినీ ఆదరిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కళాకారుల పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన మేమంతా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారిని కూడా
చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వీరి పట్ల ఎంతో కొంత మనం సహాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఒగ్గు కళా సామ్రాట్ సుక్కసత్య వర్ధంతి సందర్భంగా కొలనుపాక గ్రామంలో కొలనుపాక ఒగ్గు కళాకారుల బృందం ఆయన వర్ధంతిని కొలనుపాకలో జరుపుకోవడం చాలా సంతోషకరం. గ్రామాన పల్లెన ఉమ్మడి రాష్ట్రంలో సుక్కసత్తయ్య కథ అంటే ఆయనతోనే ఈ రాష్ట్రంలో ఒగ్గు కళాకారుల బృందం ఒగ్గు కథ అనేది వచ్చింది. ఆనాడు టీవీలు లేని సమయంలో మరి రేడియోలలో మరి సుక్కసత్తయ్య కథ వస్తుందంటే ఆ రేడియో దగ్గర ఉండి విన్నటువంటి పెద్దలు ఆనాడు చాలా వినేది వాళ్ళు. ఆయన మరణించినప్పటికీ ఆయన కళాబృందం రాష్ట్రమంతటా ఒగ్గు కళాకారులు ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ఆయన ఆశయాలను ఆయన కళాబృందాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఒగ్గు సుక్కసత్తయ్య చనిపోయినప్పటికీ ఆయన కథ నేటికి మనము రికార్డుల ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారంగా కూడా సెల్ ఫోన్లలో కూడా ఆయన కథను వినడం జరుగుతూ ఉంది. ఒగ్గు కథ అంటే సుక్కసత్తయ్యనే. మరి ఈ గ్రామంలో కూడా ఒగ్గు కళాకారులు మరి ఒగ్గు మల్లయ్య, ఒగ్గు లక్ష్మయ్య, పర్వతాలు, ముత్తిలింగం, మరి ఐలయ్య వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో కథలు చెప్పి గ్రామాన కథలు చెప్పి మరి వారి అడుగుదాడల్లో వాళ్ళ కుమారులు కూడా ఈరోజు ఒగ్గు కళాకారులుగా ఎదగడం చాలా సంతోషకరం. మరింత ఈ ఒగ్గు కళాకారులను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒగ్గు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు వీళ్ళ ఐలన్న గారు వారి కళా బృందాలను మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారికి పెన్షన్ ఇచ్చే విధంగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సుక్కసత్తయ్య వర్ధంతి కానీ జయంతి కానీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరిపే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అధికారికంగా జరిపే వర్ధంతి జయంతిని కూడా చేయాలని మరి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మా కొలనుపాక గ్రామం తరఫున విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ అవకాశం కల్పించిన గ్రామంలో డాక్టర్ సుక్కసత్తయ్య గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. కావున ఇక్కడ తాతలు తరాల నుంచి పెద్దలు ఒగ్గు పర్వతాలు, ఒగ్గు లక్ష్మయ్య, ఒగ్గు మల్లయ్య, ఒగ్గు ఐలయ్య, ముత్తిలింగం వీళ్ళు పెద్దలు ఆనాటి నుంచి కథ మీద బతికినటువంటి కళాకారులు. వీళ్లకు ముందుకు తీసుకుపోవడానికి ఆనాడు రేడియోలు, టీవీలు లేవు. కథను ఢిల్లీ దాకా తీసుకుపోయింది సుక్కసత్తయ్య గారు. ఒగ్గు కథ అంటే భారతదేశం మొత్తం మారుమోగింది. ఒగ్గు కథ అంటే ఎవరితో సుక్కసత్తయ్య. మా పెద్దలు వాళ్ళకంటే ముందుగా నేర్చుకున్న పెద్దలే కానీ వాళ్ళు ముందుకు తీసుకొని పోగలగలి. కావున ఇవాళ సుక్కసత్తయ్య పేరు ఢిల్లీ దాకా మారుమోగింది. కావున ఆయన ఆశయాలను స్మరించుకుంటూ కళాకారులు ఒగ్గుడోలు మీద బతికే అటువంటి పరిస్థితి వచ్చింది. ఏ గవర్నమెంట్ వచ్చినా కళాకారులకు ఏమీ సూచించలే, పెన్షన్లు ఇవ్వలే, ఉపాధి కల్పించలే, ఏ ప్రోగ్రామ్స్ ఇవ్వలే. అందులో మా కొలనుపాక ఇదివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు లాస్ట్ గ్రామము కొలనుపాక పెద్ద విలేజ్. ఇంత పెద్ద విలేజ్ల కళాకారులను ఎవరు దృష్టికి తీసుకుపోవాలి. ఇప్పుడు మా బీర్లా ఐలన్న గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారు, ఆలేరు విప్పు. అతనికి కోరుకునేది ఏంటంటే ఈ ఒగ్గు కళాకారులను అందరినీ ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నెల ఉపాధి పింఛను కల్పించగలరని కోరుతున్నాను. దయచేసి ఐలన్న గారికి పదే శనార్థి, ఒగ్గుబీర్ల కళాకారులకు అందరి శనార్థి ప్రభుత్వానికి సూచించి కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుచున్నాం. పదే
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.